Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కాపులకు సీఎం పదవి ఇచ్చేది వైసీపీనా టీడీపీనా? కాపులను వైఎస్ జగన్ మీదికి ఎగదోయడానికి, రెచ్చగొట్టి జగన్ను తిట్టించడానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి. పాపం అమాయకంగా ఆ ఉచ్చులో చిక్కుకుంటున్న కాపు నాయకులు తమ వెనక నుంచి పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారనే సంగతిని దాచాలనే ఆలోచన కూడా లేకుండా మాట్లాడేస్తున్నారు. రాజకీయ చదరంగంలో కాపు నాయకులు వారంతట వారే వచ్చి ఇరుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆడుతున్న ఆటలో భాగంగా వారు వినిపిస్తున్న డిమాండ్లు, జగన్మోహన్ రెడ్డికి విసురుతున్న సవాళ్లు కామెడీగా ఉంటున్నాయి. ఆ రకంగా వారే నవ్వుల పాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే కాపు నాయకులు కొందరు కలిసి తాజాగా ఒక విలేకరుల సమావేశం పెట్టారు. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే కాపుల ముసుగులో వైసీపీ కుట్రలు చేస్తోందని, దీనిని ధీటుగా తిప్పికొడతామని వారు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ పార్టీకి కాపులు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2 రోజుల కిందట జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒక చిత్రమైన విమర్శ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నాయకులు పవన్ కళ్యాణ్ తమ కులాన్ని స్వార్థానికి వాడుకుని వదిలేస్తున్న తీరును ఆక్షేపిస్తే, నిందిస్తే దానికి జగన్ను బాధ్యుడిని చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. కాపులు తనను బూతులు తిడుతున్నారని అంటూనే ఆ నేరం కాపులది కాదు అన్నట్లుగా బూతులు తిట్టే నాయకులుగా కాపులపై ముద్రపడేలా చేయడానికి జగన్ ఇలాంటి పని చేయిస్తున్నారంటూ డొంక తిరుగుడుగా పవన్ కళ్యాణ్ విమర్శలు సాగిపోయాయి. ఇప్పుడు ఈ కొత్త కాపు నాయకుల మాటలు కూడా ఇదే తీరులో సాగుతున్నాయి. ఆయన వైఖరిని అందిపుచ్చుకున్నట్టుగా ఆయనకు మాత్రం పూర్తి మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న కాపు నాయకులు జగన్ మీదనే నిందలు వేస్తున్నారు. కాపుల పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కనుక ఆ పార్టీ తరఫున కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో ఏం లాజిక్ ఉన్నదో బహుశా వారికైనా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది జగన్మోహన్ రెడ్డి స్థాపించిన తన సొంత ప్రాంతీయ పార్టీ. అది వ్యక్తి స్వామ్యంగా మాత్రమే నడుస్తుంది. ఆ పార్టీకి ఉండే ఆదరణ జగన్మోహన్ రెడ్డి వలన మాత్రమే ఉంటుంది. అలాంటి పార్టీలో కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే డిమాండ్ ఏంటో అర్థం కాదు. మరో సంగతి ఏంటంటే కాపు నాయకుడిని డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని అడిగే అవకాశం వారికి లేదు. అందుకు జాలి పడాలి. అందరికంటే ముందుగా కాపులను డిప్యూటీ సీఎం చేసింది జగనే. దానికి కొనసాగింపుగా మాత్రమే చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక ప్రముఖ కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు. అలాంటి డిమాండ్ వినిపించే అవకాశం లేదు గనుక జగన్ కాపులకు ముఖ్యమంత్రి పదవి ప్రకటించాలనే ఒక పిచ్చి అర్థం పర్థం లేని డిమాండ్ వారు వినిపిస్తున్నారు. తమకు తాము మేధావులు అని చెప్పుకునే ఈ కాపు నాయకులు ఇదే డిమాండ్ను చంద్రబాబు వద్ద వినిపించగలరా? ధైర్యం ఉందా అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. కూటమిలో ప్రాతినిధ్యం పరంగా జనసేన చిన్న పార్టీ కావచ్చుగాక, ఆ పార్టీకి అవకాశం ఇవ్వకపోవచ్చుగాక, కానీ చంద్రబాబు నాయుడుకు కాపుల పట్ల చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశంలోని ఒక కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అనే డిమాండ్ వీరు వినిపించగలరా? వీరికి చేతనవుతుందా అనేది సామాన్యుల్లో సాగుతున్న చర్చ. తమ లోపాలు తాము చూసుకోకుండా అర్థం పర్థం లేని కామెడీ డిమాండ్లు జగన్కు సవాళ్లు విసరడానికి మాత్రం వినిపిస్తే నవ్వుల పాలయ్యేది తామే అని వారు తెలుసుకోవాలి.